పవన్ అన్నా క్షమించు, తప్పైపోయింది. కన్నీళ్లు పెట్టుకున్న బోరుగడ్డ అనిల్. పవన్ అన్న సారీ, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఫస్ట్ టైం లైవ్ లో బోరుగడ్డ కన్నీళ్ళు అంటూ ఒక వీడియో నిన్నట్టు బాగా తిరుగుతుంది. సో మనందరికి తెలిసిందే, బోరుగడ్డ అనిల్ ని దాదాపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు జైల్లో పెట్టిన అతనే చెప్పినాడు. పంగ చీల్చి మరీ ఎరక్కొట్టుడు కొట్టేశారు. లిటరల్ గా 3rd డిగ్రీ ప్రయోగించి సిచ్యువేషన్ చాలా దారుణమైన స్టేజ్కి తీసుకుని చెప్పేసి శివత బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు జరిగింది ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద. దీంతో ఆయన ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి చెలరేగిపోయి అధికారం ఉన్న టైంలో మాట్లాడిన మాటలకి అధికారం పోయిన తర్వాత సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఎవరి కోసం అయితే ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫైట్ చేసినాడు, ఏ వ్యక్తుల కోసం అయితే, ఏ మనుషుల కోసం అయితే ఈ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడినాడో, ఏ వ్యక్తుల్ని చూసుకొని, ఏ వ్యవస్థని చూసుకొని రెచ్చిపోయినాడో, అదే వ్యక్తులు ఈ రోజున ఇతన్ని దరిదాపుల్లో కూడా రానియనటువంటి అయిపోయిందంతా. ఇతని కోసం ఇతను పెద్ద పోరాటాలు చేసినట్టు ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, సో ఆయన ఎవరైనా ఒక వ్యక్తి టార్గెట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎవరైనా కనుక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ స్థాయి కోపం వచ్చిందో రాదో తెలియదు, కానీ ఈయనకి మాత్రం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అంటారు, నా అభిమానులకు బీపీ వస్తుంది కదా అని చెప్పి, ఆ బీపీలో కోపంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళినారు ఒకసారి. కాబట్టి అలా బీపీ వచ్చినప్పుడు సరి జాగ్రత్తగా ఉండకపోతే, అణుకుగా ఉండకపోతే నన్ను ఎవడు ఆపుతాడు అనే విధంగా చేస్తే, సిచ్యువేషన్ మనదంటూ కానని ఒక రోజున వస్తే పరిస్థితి ఈ రోజున బోరుగడ్డలకైనట్టే అవుతుంది. జైల్లో కుమ్మినారు, 3rd డిగ్రీ ప్రయోగించినారని అతనే చెప్పుకున్నాడు. లిటరల్ ఒక మాటలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టేసినారు. నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ తనులు తిన్నాడు. వైసీపీ పార్టీ మీద ప్రేమతో ఇతను తనులు తిన్నాడు. ఇప్పుడు నిజం, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేశారు, నారా లోకేష్ గారు ఏదో అనేశారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మీడియా ఛానల్ ఎక్కేసినాడు. ఏమైంది? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళాడంట. ఇంటికి ఎందుకు వెళ్ళాడు తెలియదు, తన ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాడు. పాపం వెళితే నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద తన బాధను వ్యక్తం చేసినాడు. నేను ఎవరి కోసం అయితే ఎంతకాలం ఫైట్ చేసినానో ఆ వ్యక్తులే నన్ను దూరం జరిపేసినారు, నన్ను అవమానించినారు, నన్ను తక్కువ చేసి చూపించినారు. లిటరల్ గా నాకు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను ఫైట్ చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను నిలబడితే, ఆయన్ని కలవడానికి నేను నా ఫ్యామిలీతో వస్తే ఇక్కడికి నన్ను గేటు లోపలికి కూడా అనుమతి ఇవ్వట్లేదు సజ్జల రామకృష్ణ. నేను తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి, తెలియక మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నన్ను క్షమించండి తెలియక అని ఈ రోజున రియలైజ్ అయినాడు. అయితే ఏంటంటే, రాజకీయాలు ఎలా ఉంటుందంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన తిమ్మిరి ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఆ తిమ్మిరి మొత్తం తగ్గిపోద్దాం. సో ఇతనికి అధికారంలో ఉన్నప్పుడు ఆ తిమ్మిరి కనిపించింది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ తిమ్మిరి తగ్గినటువంటి పరిస్థితి. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అది అంతే, అట్లాగుంటారు మనుషులు. 2 కారుమూరి వెంకటరెడ్డి అని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించిన ఆయన అధికార ప్రతినిధి. మరి ఈయన మీద ఏం పాగ పెట్టుకున్నాడో, ఆయన మీద ఏం పాగ పెట్టుకున్నాడో తెలియదు, కానీ ఆ కారుమూరి వెంకటరెడ్డి ఒకసారి బోరుగడ్డ అనిల్కి సంబంధించి ఏదో కొంచెం లూజ్ టాక్ మాట్లాడినాడు. ఇక ఆయన మీద బోరుగడ్డ అనిల్ రెచ్చిపోయినాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరి దీనికి సంబంధించి కారుమూరి వెంకటరెడ్డి ఏమైనా స్పందిస్తాడని చూడాలా. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి క్షమాపణలు చెప్పినటువంటి బోరుగడ్డ చేశారు కదా. సో అధికారం ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోతే పరిస్థితులు తారుమారైతే ఎట్లాగైతే